హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కి న్యూస్ తెలుగు సత్తా. యాక్చువల్గా మనం పార్ట్ 1లో ఏదైతే చెప్పుకున్నామో ఆ రేషన్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎట్లా మీ సేవ నుంచి కానీ అటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ డీటెయిల్స్ మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం. అయితే ఆ పార్ట్ 1కి సంబంధించి మనం లెటర్ ఎలా రాయాలని కొంత డౌట్ అయితే ఉంటుంది. అంటే మనం జనరల్గా సాధారణంగా మన పేపర్ మీద రాయాలి. అయితే ఆ లెటర్ ఎలా రాయాలా అన్నది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే రాసి చూపిస్తాను. సో మొదటగా మనకు ఏదైతే వినతి పత్రం అని చెప్పేసి మనం పెట్టుకుంటాం కదా జనరల్గా. సో దీని తర్వాత జనరల్గా మన ఎంఆర్ఓకి లెటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అనగా దాని జనరల్గా మన విషయం రేషన్ కార్డులో పేరు తొలగించేందుకు విన్నపం. తర్వాత డీటెయిల్స్ సో అండ్ సో నా పేరు ఇక్కడ ఏదైతే సో అండ్ సో ఉంటుందో మీ పేరు ఏదైతే ఆ పేరు రాసుకొని రేషన్ కార్డు నెంబరు, పాత రేషన్ కార్డు ఏదైతే ఆ రేషన్ కార్డు నెంబరు ఇక్కడ ఇచ్చేసి డీటెయిల్స్ ఏదైతే మనం ఈ రేషన్ కార్డు నెంబరు ఏదైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు నెంబర్ రాసి సేమ్ ఆ డీటెయిల్స్ ఉన్న పేరు, మన పేరు ఎవరైతే తొలగించాలంటే అలా పేరు, ఆ రేషన్ కార్డు నెంబరు, ఎక్కడ మన డీటెయిల్స్ మన ఊరు విలేజ్ అంతా కూడా రాసేసి సేమ్ కింద వచ్చేసరికి జనరల్గా మనం ఎప్పుడు ఇట్లు అని రాసుకుంటాం కదా. సో పేరు ఏదైతే మన పేరు ఉంటే ఆ పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇలా ఈ ప్యాటర్న్లో ఈ డీటెయిల్స్ ఇలా రాసేసి మనం ఏదైతే మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా ఆ ఫామ్స్ ఏవైతే ఉంటావో రేషన్ కార్డు అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, దాంతోపాటు ఈ లెటర్ పెట్టేసి మనకు అక్కడ సబ్మిట్ చేసేసినామంటే మన పేరు అనేది తొలగిస్తారంట. అది ఒకవేళ ఎక్కువ రద్దీగా ఉంటే కనుక ఒక 1-2 డేస్ పట్టవచ్చు, లేదంటే ఇమీడియట్గా కూడా అయిపోవచ్చు. అలా ఉంటుంది ఆ ప్రాసెస్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు జనరల్గా కామెంట్స్లో బాగా ఒక డౌట్ ఏంటంటే ఈ రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు అనేది ఎప్పుడు అంటే ఎలా ఆరోగ్యశ్రీకి లింకప్ అవుతాయి, అసలు ఆరోగ్యశ్రీకి లింకప్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది మనం ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా మనం గూగుల్కి వెళ్ళిపోయి టీజీ ఆరోగ్యశ్రీ అని టైప్ చేసి మనకు ఇక్కడైతే ఫస్ట్ వచ్చే ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ ఫస్ట్ వెబ్సైట్ అనేది క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. హోమ్, హెబోడస్, డాక్యుమెంట్స్, హాస్పిటల్స్, నోటిఫికేషన్ గ్యాలరీ, ఎన్హెచ్, ఇట్లా ఇక్కడ మనకి ఇక్కడికి వెళ్ళి కార్డు సెర్చ్ ఏదైతే ఉందో ఈ కార్డు సెర్చ్ ప్లేస్లో మనము ఇలా ఒక డీటెయిల్ అంటే మనకు ఏదైతే మనకు ఇష్యూ అయిన రేషన్ నెంబర్ ఉంటుందో ఆ రేషన్ నెంబర్ అనేది మనం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ కొట్టినామంటే అసలు మనకు లింకప్ అయిందా లేదా, వీడియో మనకు ఆరోగ్యశ్రీకి మన రేషన్ కార్డు లింకప్ అయిందా లేదా విషయం తెలుసుకోవచ్చు. సో ఇట్లా మనం ఒకసారి రేషన్ కార్డ్ నెంబర్ కొట్టి చూస్తే కనుక సో ఇలా మనకు డీటెయిల్స్ వస్తాయంట. మన లింకప్ అయి ఉంటే కనుక మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ కాలేదు అంటే కనుక సో ఇట్లా నెంబర్ కొట్టిన తర్వాత మనకు అక్కడ డీటెయిల్స్ అనేవి రావు. అంటే మనకి ఇంకా డీటెయిల్స్ అప్లోడ్ అవ్వలేదు. అంటే మనం ఆల్రెడీ మనం రేషన్ కార్డు అప్లై చేసుకున్నాం కదా, మరి ఎట్లా ఈ రేషన్ కార్డు అప్లై చేసుకున్నా కూడా ఎందుకు మాకు ఆరోగ్యశ్రీ లింకప్ కాలేదు అనేది మీకు ఇంకో డౌట్ రావచ్చు. అయితే కొన్నిసార్లు అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది సిస్టమ్ అనేది అంటే పెద్ద ఎత్తున ఒకేసారిగా అంటే ఒక బల్కుగా ఒకేసారిగా కొంతమందిది కలిపి ఒకేసారి లింకప్ చేస్తూ ఉంటారు ఆరోగ్యశ్రీకి అనేది.
సో అట్లా లింకప్ చేసినప్పుడు అది ఒక్కోసారి అంటే రెగ్యులర్గా మనం ఈ వెబ్సైట్ ఏదైతుందో మీకు చూపించిన వెబ్సైట్ ఏదైతుందో వెబ్సైట్ని చెక్ చేసుకుంటా రెగ్యులర్గా మనకు ఏదైతే ఇష్యూ అయిన రేషన్ నెంబర్ ఉంటుందో ఆ రేషన్ నెంబర్ ద్వారా దాన్ని చెక్ చేస్తూ ఉంటే కనుక మనకు లింకప్ అవుద్ది. ఒక్కోసారి లేటు కూడా అవుతుంటుంది అన్నట్టు. సో ఆ లేటు అనేది కొంత పరిస్థితి అంటే అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో అధికారులు కూడా ఒకేసారిగా చేయడం కానీ లేకపోతే కొన్ని చేసుకుంటూ కూడా వెళ్తుంటారు ఒక్కోసారి. సో అలాంటప్పుడు కొంత లేట్ అనేది అవ్వచ్చు. సో మీరు రాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా కొన్నిసార్లు వరుసగా ఒక 4-5 రోజులు మీరు వరుసగా చెక్ చేస్తే కనుక అప్పటికి ఇఫ్ ఇన్ కేస్ రాలేదు, అప్పటికి మీకు డీటెయిల్స్ ఫౌండ్ అవ్వట్లేదు, ఆరోగ్యశ్రీ లింకప్ అనేది కాలేదు అని మీకు డౌట్ ఉంటే కనుక ఒకసారి మళ్ళొక్కసారి ఆరోగ్యశ్రీ కేంద్రం అనేది ఉంటుంది కదా మనకు, నాకు తెలిసి మరి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ దగ్గరికి ఉండొచ్చు. మనకు నియర్ బై ఏదైనా ఆరోగ్యశ్రీ కేంద్రం ఉందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్ కానీ ఎక్కడ ఉందంటే కానీ అక్కడికి వెళ్ళి 5 days ట్రై చేసిన తర్వాత ఇంకా రాలేదంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇది ఆరోగ్యశ్రీ అంటే రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ లింకప్ అనేది ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవచ్చు, ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డు లింకప్ అయిందా లేదని తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. సో ఇది విషయం, ఇవాల్టి విషయం. సో చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.